నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్? మీరు నా చిట్టి పెళ్లిలో అందరికీ వంటలు వండి పెడతారా? ఓరి దేవుడు, ఇంత ముద్దు ముద్దుగా అడిగితే మేం మాత్రం ఎలా కాదనగలం చెప్పు. చెప్పు, ఏం వండాలి? ఎక్కువేం వద్దు. తీయ తీయగా గులాబ్ జాములు, పులిహోర, వెజ్ బిర్యానీ, అన్నం వండి పెడితే చాలు. ఓరి దేవుడు, బొమ్మ పెళ్లికి కూడా ఎన్ని వంటలు చేయాలా? మర్చిపోయాను, చాక్లెట్ కేక్ కూడా. చిట్టి కదంటే చాలా ఇష్టం. అక్క, తను చాలా క్యూట్ కదా. ఐషు, ఇక పద. చిట్టికి నగలు తయారు చేయాలిగా, చిన్న చిన్నవి. పద. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. ఇది సామాన్యురాలు కాదు. ఎలా ఆజ్ఞలు వేస్తుందో చూసారా? ఈ ఇల్లేదో తన బాబుగారిదైనట్టు. చిన్న పిల్లైనా మాయ చేసేస్తుంది. మరిక ఎందుకు ఆలస్యం మీనాక్షి? వెళ్ళు, వెళ్ళి అన్ని వంటలు వండు. ఆహా, చాక్లెట్ కేక్. పద మీనాక్షకయ్య, మొదలు పెడదాం. అతే నేను వెళ్తాను. చిట్టి కోసం నగలు చేయాలి కదా. వెళ్ళు. అరే క్యూట్ డాడీ, ఈ చైర్లేంటి ఇంత చిన్నవిగా ఉన్నాయి? ఎందుకంటే చిన్న చిన్న బొమ్మల పెళ్లి కదా, అందుకే. లేదు, నాకు పెద్ద చైర్స్ కావాలి. పెద్దవాళ్ళ పెళ్లికి తీసుకొస్తారు కదా అవి. ఆ చైర్సే కావాలి. త్వరగా తీసుకురండి. ఆ తర్వాత మీరు చిట్టి, సంగీత్, గోరింటాకు ఫంక్షన్ కి ఏర్పాట్లు చెయ్యాలి. అలాగే అమ్మా, చేస్తాను. మళ్ళీ అమ్మ అంటున్నారా? సారీ, ఇక మీద అలా పిలవను, ప్రామిస్. గుడ్ బాయ్. ముసలి నాన్న, ఏంటైషు? మండపం రెడీ అయ్యిందా? రెడీ అయింది. ఇలా రండి. ఏంటో చెప్పు. గుడ్ బాయ్. థ్యాంక్ యూ. మీరందరు కూడా వచ్చేసారా? ఇప్పుడు తీరిక దొరికిందా మీకు? ఏం చేయమంటావు చెప్పు, అందరికీ ముఖ్యమైన పనుంది. ఇక్కడ కూడా చాలా పనుంది తెలుసా మీకు? చెప్పారు. అన్ని ఏర్పాట్లు నేను ఒక్కదాన్ని ఎలా చేసుకోగలను? మీకు కొంచెం కూడా ఆలోచన రాలేదా? చిన్న నాన్న, చిట్టిని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. థ్యాంక్ యూ. సారీ ఆంటీ, ఇక మీదట మీ రూమ్ లోకి నేను పర్మిషన్ లేకుండా రాను. మీ రూమ్ లో ఏ వస్తువుల్ని టచ్ కూడా చేయను. ఆంటీ, మీరు మా చిట్టి పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? నేను తప్పకుండా వస్తాను. నా గివ్ మీ హగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. వెళ్ళి ఏర్పాట్లు చూడు, వెళ్ళు. గౌరక్కయ్య, గులాబ్ జాములు ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి. ఏం చేయాలి? దాంట్లో కొంచెం నెయ్యేసి కలుపు, విరక్కుండా ఉంటాయి. చిట్టి పెళ్లికి కొత్త డ్రెస్సులు రెడీ అయ్యాయా లేదా? అయిపోయాయి, రా వచ్చి తీసుకో. నీకు నచ్చాయా? వావ్, నేను ఈ డ్రెస్ ని చిట్టికి చూపిస్తాను. తనకి డ్రెస్ బాగా నచ్చుతుంది. ఈ అల్లరి పిల్ల మనందరికీ పని పెట్టేసింది. ఇంతకీ ఆ చిట్టికి పెళ్లి కొడుకెవరు? అదే అడిగితే పెళ్లి రోజు సర్ప్రైజ్ అని చెప్పింది. అది తనకి మాత్రమే తెలుసు.
గోరింటాకు పెట్టండి. ఆ, అలాగే పెడదాంలే, పెళ్లి కూతురు కదా. కొంచెం నాకు పెట్టండి, కొంచెం చిట్టికి పెట్టండి. పట్టు. లా 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 లా. ఆ. ఊర్నాయనో, చిన్నమ్మ గారింట్లో ఏంటి హడావుడి? నాకు చెప్పనలేదు. అయినా చిన్నమ్మ గారు, ఇంత హడావుడిలో ఈ ఆర్తి లేకపోతే సరదా ఏముంటుంది? మీరు పిలవకపోయినా ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. పద ఆర్తి. అరే వీళ్ళ మండపాన్ని ఇంత చిన్నగా కడుతున్నారెందుకు? నేను వెళ్తే గాని వీళ్ళు సరిగ్గా పని చెయ్యరు. వెళ్ళు. చిన్న నాన్న, మండపం చాలా చిన్నదిగా ఉంది. తను చిన్న నాన్న అని పిలుస్తుందేంటి? చిన్న నాన్న నువ్వు భలేదాని వైషు. అరే, తన బొమ్మకి పెళ్లి జరుగుతుంది కదా, అదే నాన్న నాన్న అని పిల్లలు పిలుస్తారు కదా, అందుకే తనకు కూడా వాళ్ళ నాన్నే గుర్తొచ్చుంటాడు. చూడైషు, నీ బొమ్మకి పెళ్లి కదా, బొమ్మల పెళ్లికి చిన్న మండపమే అందంగా ఉంటుంది. నాకు పెద్ద మండపం కావాలి. అది కాదు ఐషు, బొమ్మల పెళ్లికి ఈ మండపం సరిపోతుందమ్మా, సరిపోతుంది. వీల్లేదు, పెద్దవాళ్ళ పెళ్లికి ఎలాంటిది కడతారో అలాంటిదే కావాలి. ఓరి నాయనో, ఏంటి హడావుడి? ఏంటి చిన్నమ్మ గారు, ఏంటి విశేషం? ఉన్నట్టుండి మీ ఇంటిని ఇంత అందంగా అలంకరించారు. ఆర్తి, మీ మేనగోడల ఐషు చిట్టి, అదే తన బొమ్మకి పెళ్లి, దానికి మెహందీ ఫంక్షన్. ఇది చాలా బాగుంది. మా ఐషు చిట్టికి పెళ్ళైతే నాకు మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఏంటి చిన్నాన్న గారు, నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? నిన్ను పెళ్లికి ఎలా పిలుస్తాను చెప్పు? మీ చంటిగాడికి ఆరోగ్యం బాలేదు కదా. అవును, నువ్వేం తల్లివి? మీ చంటిగాడిని ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఎలా వదిలేసొచ్చావు? అరే, వస్తే రానివ్వండి. వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేకపోతే పడుకుని ఉంటాడు. అందుకని మనతో పాటు సరదాగా ఉండటానికి ఇక్కడికి వచ్చి ఉంటుంది. పర్వాలేదు, కానివ్వండి. అవన్నీ ఇప్పుడెందుకు, మనం ఆటపాట మొదలు పెడదాం.
ఈ రోజు నుంచి నా చిట్టిని నీ చేతిలో పెడుతున్నాను. ఇక తన బాధ్యత నీదే. తీసుకో, నా చిట్టిని జాగ్రత్తగా చూసుకో. మీరందరూ మా చిట్టి పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరందరూ మా చిట్టిని ఆశీర్వదించండి. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది. ఇదిగో ఐషు, ఆలస్యమైతే పెళ్లి ముహూర్తం మించిపోతుంది. మీరు అమ్మాయికి కాబోయే వరుణ్ణి త్వరగా తీసుకురండి. ఐషు, ఇప్పుడైనా చెప్పు, నువ్వు చెప్పిన సర్ప్రైజ్ ఏంటి? పెళ్లి కొడుకు ఎవరు అని? అన్ను అన్నయ్య, మా చిట్టికి కాబోయే భర్త. ఏంటి అన్నువా? అన్ను అన్నయ్య, మిమ్మల్ని చిట్టికి కాబోయే భర్తగా నిర్ణయించాను. ఎందుకంటే మీరు చాలా మంచివారు. అను అన్నయ్య, మీరొక్కరే తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చూడమ్మా, నువ్వు సరదాగానే అంటున్నావు కదూ? తను సరదా కన్నా దీనికి నేను ఎన్నటికీ ఒప్పుకోను. సరదాగా ఆడే ఆటలైనా కూడా పిల్లాడికి బొమ్మనిచ్చి ఎలా చేస్తారు? నువ్వు చెప్పేది నిజమే కౌసల్యాదేవి. నాకు కూడా తెలీదు ఐషు మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని. లేదంటే ఇలాంటి ఏర్పాట్లు కూడా చేయించేవాడిని కాదు. ఏ చుంచు మొహం, మేము ఒక్కరో సంతోషంగా ఉన్నా చూస్తూ ఊరుకోలేమనుకుంటా. మా ఇంట్లో గొడవలు సృష్టించడానికి ఎవరినో ఒకటి పంపిస్తావు. కాకపోతే ఇంకేంటి, ముందు ఒక దాన్ని తీసుకొచ్చావు, వరుసకి చెల్లెలన్నావు. ఆ స్మిత తనేమో నా మొగుడిని తన వల్ల వేసుకోవాలని చూసింది. ఇప్పుడేమో మేనకోడలు మా పిల్లలందరినీ టెన్షన్ పెట్టడానికి తీసుకొచ్చావా? ఇక మాట్లాడింది చాలు, ఆపండి. అవకాశం దొరికితే చాలు తలుపు తోసుకొని మరి నాతో గొడవ పట్టడానికి వచ్చేస్తారు. మీ వల్ల నా తల పగిలిపోతుందనుకోండి. ఈ రోజు నుండి గనక మీరు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఊరుకోను. మా చెల్లెలి విషయంలో నా పొరపాటు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. అందుకు ఆ రోజే క్షమాపణ కూడా చెప్పాను. కానీ ఈ రోజు ఇప్పుడు ఇందులో నా తప్పు ఉందంటే నేను ఒప్పుకోను. ఈ పిల్లని ఇంటికి నేను తీసుకురాలేదు. ముందు నువ్వు పక్కకు తప్పుకో. నా వల్ల కాదు చిన్నాన్నగారు. ఈ పిల్లెవరో అసలు నాకు తెలియనే తెలియదనుకోండి. ఆ పిల్ల గురించి మీకు పూర్తిగా తెలియాలంటే మీ 5 కొడుకుల్ని అడగండి, చిన్నాన్నగారిని అడగండి. సమాధానం చెప్పండి చిన్నాన్నగారు. ఏమండి, తనేమంటుంది? అదేంటంటే అది ఈ పాప ఎవరు పాప? అయినా తన ఇంట్లో పెట్టుకోవడానికి మీరందరూ మాకు అబద్ధం ఎందుకు చెప్పారు? ఓహో, మీరందరూ ఎందుకు గొడవ పడుతున్నారు? రా అన్నయ్య, వచ్చి కూర్చో, మండపంలో కూర్చో. ముహూర్తం దాటిపోతుంది. వద్దేషు, ఒక బొమ్మ పెళ్లి ఇంకో బొమ్మతోనే చేయాలి. ఇలా ఒక మనిషికిచ్చే చేయకూడదమ్మా. నో, మా చిట్టి అను అన్నయ్యని పెళ్లి చేసుకుంటుంది. అను
చెయ్యను రా. నేను ఇంకా చిన్న పిల్లాన్ని కదా, నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు? అయితే ఏమైంది? ఏ పిల్ల, చేసిన తమాషాలు చాలు, ఈ కాపు. ఇక్కడ పెళ్లి గిళ్ళి ఏమీ జరగదు. చూడు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. ఇలాంటి అల్లరి ఈ ఇంట్లో కుదరదు. మర్యాదగా ఇవన్నీ ఆపేయ్. పెళ్లి గిళ్ళి ఏం జరగదు. కొంచెం ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పండి. తను అడిగినట్టల్లా చేస్తారేమో మీరు, నా వల్ల కాదు. ఇప్పుడే నా చెట్టుకి పెళ్లి జరిగి తీరాలి. నాన్న, మీరైనా తనకి చెప్పండి. నానా, నాన్న? ఎవరు మీ నాన్న? వీళ్ళందరిలో నాకు ఒకరు నాన్న అవుతారు. ఎవరు చెప్పారు? మా అమ్మ. తనే చెప్పింది మా నాన్నగారి పేరు మిస్టర్ కౌశిక్ అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిస్టర్ కౌశిక్లే. ఐషు, మనం కిందకెళ్దాం. మనం అందరం ఆడుకుందాం. నేను ఆడుకోవడానికి రాను. ఎందుకు? మా చెట్టుకి పెళ్లి జరగకుండా ఆగిపోయింది కదా. ఆగిపోతే మళ్ళీ చెయ్యొచ్చులే. పద ఇక్కడి నుంచి. అంటే ఐషు ఆర్తి వాళ్ళ బంధువు కాదన్నమాట. అదా విషయం. అనుకోకుండా నీకు మంచి అవకాశం వచ్చింది ఆర్తి. వీళ్ళందర్నీ తక్కువ చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవచ్చు. ఇక పద, పని మొదలుపెట్టు. ఇదిగో చిన్నమ్మా. అరే చిన్నమ్మ గారు, మీరు దయచేసి నన్ను క్షమించాలి. చిన్నమ్మ గారు క్షమించాలి. వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారని తెలిసి కూడా నేను వాళ్ళకి సహాయం చేశాను. నిజమేంటో నాకు చెప్పనేలేదు చిన్నమ్మ. వీళ్ళందరూ ఇంత దుర్మార్గులని తెలుసుంటే నేను వాళ్ళకి సహాయం చేసుండేదాన్నే కాదు. నిజం చిన్నమ్మా, వీళ్ళందరూ నన్ను అమాయకురాల్ని చేసి నాతో అబద్ధం చెప్పించారు. వీళ్ళు నాకు కట్టుకథలు చెప్పారు. ఐషు గురించి ఏం చెప్పారంటే తాను కార్తీక్ స్నేహితురాలు కూతురని చెప్పారు. కానీ తనంటే నీకు అస్సలు ఇష్టం లేదని చెప్పారు. నీకు తెలిస్తే ఆ చిన్నపిల్లని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తావని చెప్పారు. అది నిజమని నమ్మేసి పాపం చిన్నపిల్ల కదా అని వీళ్ళు చెప్పిన అబద్ధాలకు వంతుపాడి వీళ్ళకి సహాయం చేశాను. ఆర్తి, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఒక నెలకు సరిపడా వస్తువులను లంచంగా తీసుకున్నావు కదా ఈ అబద్ధం చెప్పడానికి. ఇప్పుడేమో మంచిదనమని నీతులు చెప్తున్నావు. చాలే ఆపుకిట్టు. మనం చేసిన తప్పులకి ఇతరులని తప్పు పట్టకూడదు. నిజమే చిన్నమ్మ గారు, 24 క్యారెట్ల బంగారం లాంటి మాట చెప్పారు. నిజంగా చిన్నమ్మ, నేను ఈ 5గురిని చిన్నానని చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అనుకునేదాన్ని. ఇప్పుడేమో వీళ్ళు పెద్ద మోసగాళ్ళని తెలిసిపోయింది. నాలాంటి అమాయకురాల చేత కూడా అబద్ధం చెప్పించేశారు. ఇదిగో ఆర్తి, మా వాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టారు. అందుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఇక నువ్వు వెళ్ళు. నిన్నిక కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఆర్తి. నేను వెళ్ళిపోతానులే చిన్నమ్మ, ఇది మీ ఇంట్లో సమస్య. నాకేంటి చెప్పండి, నేను నా పని చూసుకుంటాను. ఇన్నాళ్ళకి మంచి మాట అన్నావు. ఇది మా ఇంటి సమస్య, మేం పరిష్కరించుకుంటాం. నువ్వు వెళ్ళు. వెళ్ళక ఇక్కడే ఉంటానా ఏంటి? నేనేమంత పని పాట లేకుండా లేను. ఇప్పుడే వెళ్ళిపోతాను. కౌశిక్, వాళ్ళంటే చిన్నపిల్లలు, కనీసం నీకైనా బుద్ధుండాలి కదా. ఇంత చిన్న విషయాన్ని దాచిపెట్టడం కోసం మీరు ఆర్తి సహాయం తీసుకున్నారా? మీకింకెవరు దొరకలేదా? నీకు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకన్నా ఆర్తి మీద నమ్మకం ఎక్కువైందా? అలాంటిదేం లేదమ్మా. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ విషయం దాచిపెట్టాను. చెప్పాలన్నా మేము మీకు ఏమని చెప్పగలం చెప్పండి? మాకు కూడా నిజమేంటో తెలియదు కదా. నిజం బయటపడినప్పుడు మీరు నిజం చెప్పడానికి ఇంకా ఏం మిగులుందండి? అది కాక మేమంతా బాధపడకూడదు అని మీరు అబద్ధం చెప్పాలనుకున్నారు. మీరు మమ్మల్ని ఇంకా బాధ పెట్టారు.